ఈరోజు మనం పన్నీర్ మష్రూమ్ బిర్యానీ చేయబోతున్నాం. దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కుక్కర్ తీసుకొని దానిలో ఆయిల్ వేయాలి. మనకు సరిపడా ఆయిల్ వేసుకొని దాని లోపల నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి కరిగేదాకా దాన్ని అట్లా ఉంచేయాలి. 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే కరెక్ట్ సరిపోతుంది. ఆ తర్వాత మనం మసాలాలు తీసుకోవాలి. లైక్ దాల్చిన చెక్క, జీడిపప్పు, ఇంకా ఇది మసాలాలు, ఇది వెల్లుల్లి, ఇలాచి, జీలకర్ర, జీడిపప్పు, అంతే. లవంగం కూడా. అవన్నీ మనం ఇప్పుడు పెట్టుకున్న ఆయిల్లో పడేయాలి. అవి మంచిగా జీడిపప్పు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. మనకు సరిపడా ఉల్లిపాయల్ని సన్నగా కోసుకోవాలి. ఆ ఉల్లిపాయల్ని కుక్కర్లో వేసేయచ్చు. ఆ తర్వాత స్లిట్ చేసుకున్న మిర్చీలను వేసుకోవాలి. పుదీనాను కట్ చేసుకొని వేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా కలిపేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఇట్లా ఉంచి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. మంచి ఘాటు స్మెల్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. దాంతో కలిపేసుకొని కాసేపు అట్లే ఉంచేయాలి. ఆ లోపల మనం పన్నీర్ని ఇంకా మష్రూమ్ని వేసుకొని పెరుగు, ఉప్పు, కారం, ఇంకా కొన్ని మసాలాలతో మ్యారినేట్ చేసుకోవచ్చు. ఇట్లా మ్యారినేట్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. దాని తర్వాత టమాటాలని మంచిగా సన్నగా చాప్ చేసుకోవాలి. ఆ తర్వాత అవి మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా కలిపేసుకునే లోపల మనం మీకు కావాల్సిన అంత అన్నం కడుక్కొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసుకొని ఉప్పు, కారాలు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇలా ఫైన్గా చాప్ చేసుకున్న టమాటాలు మన కుక్కర్లో వేసేయాలి. మంచిగా మెల్లగా కలుపుకోవాలి. దీన్ని ఒక 2-3 నిమిషాలు ఇట్లా మెల్లగా కలుపుకుంటూ కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత మనం కడుక్కున్న అన్నం నుంచి నీళ్ళు మొత్తం డ్రైన్ చేసేయాలి. నీళ్ళు ఉండకూడదు అసలు. కాసేపు వేగిన తర్వాత మనం ఎవరెస్ట్ బిర్యానీ మసాలా వేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఇదిగండి, చికెన్ బిర్యానీ మసాలా ఎవరెస్ట్. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకోండి. ఇది కొంచెం మషి అయ్యేదాకా ఉడికించండి. ఇది కొంచెం ఇట్లా మెత్తగా మషి అయ్యేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ఇంకా మష్రూమ్ని కొంచెం కలుపుకోవాలి. దాని తర్వాత మనం చేసుకున్న బిర్యానీలో వేసేయాలి. ఆ తర్వాత కలుపుకోవాలి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చేసిందో అప్పుడే. వావ్, చూసింది తినబుద్ధి అవుతుంది. ఇట్లా దీన్ని కాసేపు వేగనీయాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వాటర్, ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా దీన్ని వేగనీయాలి, ఉడకనీయాలి, సంథింగ్ ఏదో ఒకటి. ఆ బిర్యానీ మసాలాని ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఆయిల్ పైకి తేలిపోయిందా లేదు. ఇప్పుడు మనం మసాలాలో రైస్ వేసేయాలి. ఎందుకంటే ముందే రైస్ ఎందుకు వేయాలంటే రైస్కి కొంచెం ఫ్లేవర్ పట్టేదాకా వేయించాలి. దాని తర్వాత మనం నీళ్ళు పోసేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎసరు చెప్తా. మనకి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్ ఉడుకుతుంది మన రైస్. ఇప్పుడు కానీ మనం ఇప్పుడు మేము ఇక్కడ 2.5 గ్లాసులు వేసాము రైస్, కాకపోతే 4 గ్లాసెస్ వాటర్ వేస్తాం. ఎందుకంటే పెరుగు నుంచి ఇంకా టమాటా నుంచి వాటర్ ఆల్రెడీ వస్తాయి కదా, కాబట్టి మనకి ఇక్కడ 4 గ్లాసెస్ వాటర్ చాలు. అక్కడ వాటర్ రెడీ పెట్టుకున్నాం. ఆ తర్వాత రైస్ వేసుకుని ఇట్లా కలుపుకోవాలి. మంచిగా మొత్తం ఈవెన్ స్ప్రెడ్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఇది రైస్కి మంచి మసాలా పట్టేసింది. ఇప్పుడు మనం ఎసరు ప్రకారం నీళ్ళు పోసుకోవచ్చు. చూడండి డన్. ఇప్పుడు ఇది ఉడికించాలి. ఈ మసాలాకి మన బిర్యానీ 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకాలి. దీనిలో మనం గడ్డు ఉప్పు వేసుకోవచ్చు. పెద్ద ఉప్పు, బండు ఉప్పు. దీనిలో కొంచెం కళ్ళు ఉప్పు వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది వేసుకుంటాం. ఒకవేళ ఇప్పుడు చూసే వాళ్ళకి చేయడం రాకపోవచ్చు, ఉప్పు ఎంత తెలియకపోవచ్చు.
మన బయట వీడియోలో ఎక్కడ చూసినా వాళ్ళందరూ ఏం చెప్తారంటే తగినంత ఉప్పు వేసుకొని టేస్ట్ తినండి చెప్తారు. కాదు మనకు తెలుసు వీడియో ఎందుకు చూస్తాం. యాక్చువల్గా మనకి ఎంత ఉప్పు వేయాలంటే ఇప్పుడు పైన ఉన్న సర్ఫేస్ ఉంది కదా, ఈ సర్ఫేస్ మొత్తం కవర్ అయ్యేంత ఉప్పు వేసుకోవాలి. పర్ఫెక్ట్ కవర్ అయిపోవాలి సర్ఫేస్ మొత్తం. అలా ఉప్పు వేసుకుంటే కరెక్ట్ టేస్ట్ ఉంటుంది. ఇట్లా మనకు ఉడుకుతూ బబుల్స్ వచ్చేసరికి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించాలి. 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. పైన విజిల్ పెట్టేసుకోవాలి. డన్. మీడియం 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ దాకా ఉడికించాలి. మనకు 2 విజిల్స్ అయిపోయినాయి. ఇక్కడ కుక్కర్ని తెచ్చేసాను. కాకపోతే వెయిట్ ఇంకా రాలేదు. విజిల్ వస్తుంది కాబట్టి విజిల్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. మీకు వెయిట్ చేయలేను బాగా ఆకలేసింది చెప్తే దాన్ని నీళ్ళ కింద పెట్టేయచ్చు. ఇప్పుడు విజిల్ వచ్చేసింది. ఇప్పుడు మనం క్యాప్ ఓపెన్ చేసుకొని సర్వింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం కుక్కర్ని ఓపెన్ చేద్దాం. వేడి వేడి బిర్యానీ రెడీ. ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసుకొని సర్వింగ్ చేసుకుందాం. మన పన్నీర్ పీసులు భలే ఉడికినాయి. పన్నీర్లు మష్రూమ్లు భలే ఉడికినాయి. ఇప్పుడు తీసుకొని సర్వ్ చేసుకుందాం. భలే టేస్టీగా వచ్చింది. ఇది పర్ఫెక్ట్ లంచ్ టైం. ఇది లంచ్ కోసం మనకు భలే టేస్టీగా ఉంటుంది. ఓకే బాయ్. ఈ వీడియోకి ఇంతే.